నమస్తే వెల్కమ్ టు వేటన్ న్యూస్. జామియా మసీదులో ఇఫ్తార్ విందు. గోకవరం విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఉన్న జామియా మసీదులో రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు పలువురు ఇఫ్తార్ విందును ఇచ్చారు. ఎంపీపీ సుంకర శ్రీవల్లి వీరబాబు, ఎంవీఆర్ రెస్టారెంట్ అధినేత మెంతిరెడ్డి రాంబాబు జామియా మసీదులో శుక్రవారం ఇఫ్తార్ విందును అందజేశారు. సందర్భంగా మాట్లాడుతూ నెల రోజులు కటిక ఉపవాస దీక్షలుంటున్న ముస్లిం సోదరులకు కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందు ఇవ్వటం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపవాస దీక్షలు చేస్తున్న సుమారుగా 100 మంది ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును అందజేశారు. జామియా మసీద్ ప్రెసిడెంట్ రంజాన్ కు నమాజులు చదవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. أشهد أن لا إله إلا الله. కొద్దిగా వెనక ఇంకా జనం పడుతుంది ఫోటోలు. ఈ జామా మసీదు ముస్లిం సోదరులందరికీ కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన మండల నాయకులు చెప్పారు, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మా పార్టీ తరఫున మీరు వినియోగించుకోమని, మాకు ఉపయోగపడి మమ్మల్ని ఉపయోగించుకోమని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముస్లిం సోదరులందరికీ కూడా ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మేము గత 4 సంవత్సరాలుగా మరి మా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో మరి ముస్లిమ్స్ అందరికీ కూడా 4 సంవత్సరాలుగా మరి ఇఫ్తార్ విందు ఇవ్వడం మరి పార్టీ ఆధ్వర్యంలో మరి మేము సుంకర శ్రీవల్లి వీరబాబు గారు ఎంపీపీగా మరి మేమందరం కూడా ఇవ్వడం జరుగుతుంది. మా పార్టీ నాయకులందరూ కూడా ఇందులో పాల్గొనడం, మాకు ఈ అవకాశాన్ని కల్పించిన జామియా మసీద్ ముస్లిం సోదరులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇదంతా కూడా మత సామరస్యం లాంటిది. దీన్ని మీతో పాలు పంచుకోవడం మాకు సంతోషదాయకం. అంతేకాకుండా మరి గత 4 సంవత్సరాలుగా మీరు మమ్మల్ని ఎంత ఆదరించి మరి మమ్మల్ని ఎంపీపీని చేశారు. మరి చేసిన కృతజ్ఞతగా మీకు ఈ రోజున మరి శ్మశాన వాటికి మరి నిధులు ఇచ్చి మరి అదంతా ప్రహారీ గోడ పడిపోతుంది, అదంతా శుభ్రంగా ప్రహారీ గోడ కట్టించి మరి అదంతా గ్రావెల్ తోలించి అన్నీ చేయించాం. అలాగే పంచాయతీ వారితో కూడా మరి రహదారులు వేయించడం జరిగింది. అంతేకాకుండా మరి ఈ రోజున మరి కాలనీకి ఎవరో కూడా సిమెంట్ రోడ్ వేయలేదు. అందరూ కూడా ముస్లిం కాలనీని ఎవరో పట్టించుకోకపోతే ముందస్తుగా మరి మేము సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. మమ్మల్ని చూసి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా రోడ్లు వేయించడం జరిగింది. కాబట్టి మనకు అన్ని శుభసూచకాలే. త్వరలో మీకు ఒక శుభసూచకం ఏంటంటే మరి మన శ్మశాన వాటికి దగ్గర మరి బ్రహ్మాండంగా రోడ్లు వేసారు. శ్మశాన వాటికి కూడా ఎంతో బ్రహ్మాండంగా ఉంది. దానికి మన మండల పరిషత్ నిధుల ద్వారా షెడ్డు నిర్మాణం చేయడానికి త్వరలోనే మరి మనందరం కూడా ఇది చేయిస్తారని చెప్పేసి మరి మీ మసీద్ సాక్షిగా మేము ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఈ మసీదుకి మరి ఎప్పుడో కట్టిన మసీదు ఇది, మరి పైనుంచి కారుతుందని చెప్పేసి మీ ప్రెసిడెంట్ ఆలిషా గారు మరి మత పెద్దలందరూ కూడా మనకు తెలియపరిచారు. మరి మండల పరిషత్ నిధుల నుంచి సుమారు 4 లక్షల రూపాయలు దీనికి కేటాయించడం జరిగింది. త్వరలోనే మీరందరూ ఎలా కావాలంటే మీ మత పెద్దలందరూ కూర్చొని మీకు ఎలా చేయమంటే అలాగా మేము చేయడానికి మరి పైనుంచి అది లీక్ అవ్వకుండా స్లాబ్ అంతా కూడా అది ఎదరంతా కూడా రేపు పొద్దున మీరు ఏసీ ఏర్పాటు చేసుకోవడానికి, ఎందుకంటే ఈ ఎండాకాలంలోనే ఇక్కడంతా కూడా మీకు ఇబ్బందికరంగా కాకుండా శుభ్రంగా 4 పక్కల కిటికీలే మార్చి శుభ్రంగా మీకు ఎలా అనుకూలంగా కావాలితే అలా చేయడానికి 4 లక్షల రూపాయలు మండల పరిషత్ నిధులు పెట్టడం జరిగింది. త్వరలో ఆ పని కూడా మీ అందరి సమక్షంలో మేము చేయడానికి మేము మరి మాకు ఈ అవకాశం కల్పించారు. మీరు మాకు చేయడానికి మేము ఇంతే కాకుండా రేపు వచ్చే సంవత్సరం కూడా మీ ముస్లిం కాలనీలో కానీ ఎటువంటి పనులైనా చేయడానికి
మేము ఎప్పుడూ సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ మసీద్ సోదరులందరికీ మేము మరి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ జామియా మసీదు సోదరులందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈవేళ మా ఎంపీపీ గారు మరి ఇఫ్తార్ విందు అంటే ఈ సంవత్సరం కాదు, ఇంచుమించు సుమారు 4 సంవత్సరాల నుంచి వరుసగా ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం. వారితో పాటు మమ్మల్ని అందరం కూడా ఇందులో భాగస్వామ్యం చేసి మిమ్మల్ని ఈ రకంగా మేము ప్రతి సంవత్సరం కలుసుకుని మీతో ఆనందాన్ని పాలుపంచుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా మీ ఇబ్బందులు కానీ మీ డెవలప్మెంట్ కోసం ఇప్పుడే మన ఎంపీపీ గారు చెప్పాడు. కంప్లీట్ ఏది కావాలితే అది మీ చేసి పెట్టాను. తర్వాత ఏదో బిల్డింగ్ కూడా ఏదో షెడ్ ఏదో చెప్తున్నారు, ఆ లీక్ అవుతుంది అంటారు, అది కూడా చేయడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నారు. ఏదైనా ఇంచుమించులో మన మండలంలో ప్రతి కార్యక్రమాన్ని కానీ ఎక్కడ ఏం కావాలన్నా సరే ఆయన మరి క్షుణ్ణంగా ప్రతి పని కూడా చేసి పెట్టడం జరుగుతుందని చెప్పి మరి అలాంటి మరి రాజకీయంగా మంచి అభివృద్ధి చెందుతూ అలాగే మీ అందరూ కూడా మనందరూ కూడా చేదోడు వాదుడుగా ఉంటూ మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. కాబట్టి మరి మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.